ప్రైజ్ ది లార్డ్. సరే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నేను ప్రార్థన చేస్తే ప్రభు నాకు ప్రేరేపించిన ఒక చక్కని మాట ఈ రాత్రి మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. బైబిల్ ఉన్నవాళ్ళు యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుదాం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానమును పొంది తోడుకొని పోబడుదురు. మీరు సంతోషంగా బయలు వెళతారు, సమాధానమును పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతాలను మెట్టలను సంగీత నాదము చేస్తది, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొడుతుంది. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షం మొలుస్తుంది, బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. యెహోవాకు ఖ్యాతిగాను నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. సమాధానంగా ఈ మే మాసం మొదలైంది కదండి. ఈ నెల ఎలా ఉంటుందో అని మీరు చింతిస్తున్నారేమో. ఈ నెల ఏ విధంగా ఉంటుందో, ఈ మాసంలో ఏ సమస్యలు ఎదుర్కోవాలో, ఈ మాసంలో నా సిచ్యువేషన్ ఏంటో, ఈ మాసంలో నా పిల్లల పరిస్థితి ఏంటో అని ఎన్నో విషయాలు మీ మనసులో మెదులుతూ ఉండొచ్చు. ప్రార్థన చేస్తుంటే ప్రభు నాకు ప్రేరేపించిన మాటలు మీకు చెప్తున్నాను. ఈ మాసంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. సమాధానమును పొంది తోడుకొని పోబడుతున్నారు. అంటే ఎవరో మిమ్మల్ని తీసుకెళ్తున్నట్లు ఓ అద్భుతమైన అనుభూతిని మీరు పొందబోతున్నారు. మీ అంతటా మీరు వెళ్లకుండా దైవశక్తి, దేవుని శక్తి, దేవుని ప్రసన్నత మీతో ఉన్నట్లు, ఆయన మిమ్మల్ని తోడుకొని వెళుతున్నట్లు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని తోడుకొని వెళుతున్నట్లు, ఆయన నీ ముందర నడుస్తూ ఉన్నట్లు, ఆయన మీ సైన్యము వెనక తట్టున ఆయన ఉన్నట్టు, ఆయన ముందర నడుస్తూ ఉన్నట్లు, నీ కుడివైపున ఆయన నిలిచి ఉన్నట్లు, నీ ప్రక్కన నీడలాగా ఉన్నట్టు, ఆయన నీ చుట్టూ ఆవరించినట్లు ఒక అద్భుతమైన అనుభవాన్ని మీరు పొందబోతున్నారు. సమాధానమును పొంది తోడుకొని పోబడుతున్నారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. మీరు వెళుతున్నప్పుడు పర్వతాలు మెట్టలన్నీ కూడా సంగీత నాదం చేస్తుందంట. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పొలములోని చెట్లన్నీ మిమ్మల్ని చూసి చప్పట్లు కొడుతుందంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ముళ్ళ పొదలన్నీ కూడా దేవదారు వృక్షంగా మారిపోతుంది. అంటే దీని అర్థం ఏంటంటే, పర్వతాలు సంగీత నాదం చేయడం అంటే ప్రకృతి ప్రభుని స్తుతిస్తుంది, సృష్టి దేవుని ఆరాధిస్తుంది. మరి ఈ ఆత్మీయ ప్రపంచంలో పర్వతాలు సంగీత నాదం చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, కదలని మనుషులు, చలనం లేని మనుషులు. పర్వతాలు అంటారా, అది కదలదు. కదలక నిలిచి ఉన్న మనుషులు, చలనం లేని మనుషులు, మార్పు లేని మనుషులు. ఎంతకాలం చెప్పినా, ఎంతకాలం బోధించినా అసలు వీళ్ళకి చలనమే లేదు, ఇక వీళ్ళు మారరు అనుకుంటారు కదండి. ఆ మార్పు లేని మనుషుల్లో కూడా సంగీత నాదం వినబడబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పొలములోని చెట్లన్నీ కూడా చప్పట్లు కొడతాయి. ఫలభరితమైన స్థితిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉల్లసించి దేవుని నామాన్ని స్తుతిస్తారు. ముళ్ళ పొదలాంటి సమస్యలు, వీళ్ళు ముళ్ళ పొదలాంటి వాళ్ళు, వీళ్ళు నా ప్రాణానికి బాధగా ఉంటున్నారు, వీళ్ళు నాకు వేదనగా ఉంటున్నారు, నా పిల్లలు నాకు ముళ్ళ పొదలాగా మారారు, వీళ్ళు నన్ను కష్టపెడుతున్నారు, నా భర్త ముళ్ళ పొదలాంటి వాడు, దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంటుంది, సమీపించాలంటేనే భయం వేస్తుంది. ఏమంటాడో, ఏ మాటలతో గాయపరుస్తాడో, కొడతాడేమో, తిడతాడేమో, దూషిస్తాడేమో అని ముళ్ళ పొదలాంటి భర్త, ముళ్ళ పొదలాంటి భార్య, నోరు తెరిస్తే బాధించే మాటలు. ఆమె మాటలకి నా గుండె వేదన చెందుతుంది, నా గుండె గాయపరచబడుతుంది. అలా ముళ్ళ పొదలాంటి మనుషులు. ఇంకా చెప్పాలంటే బయటికి వెళ్తే ముళ్ళ పొదలాంటి మనుషులు. ఏ విషయంలో మనల్ని బాధించాలో, ఏ విషయంలో మనకు హానిని తలబెట్టాలో, ఏ విషయంలో మనల్ని గాయపరచాలో అని కోరుకుంటున్న మనుషులు, ముళ్ళ పొదలాంటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళందరిలో దేవుడు మార్పును తీసుకురాబోతున్నాడు. వాళ్ళు దేవదారు వృక్షంలా మారిపోబోతున్నారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. మొత్తం మీద మీ ప్రయాణాన్ని దేవుడు శుభకరంగా ప్రభు మార్చబోతున్నాడు. శుభప్రదమైన ప్రయాణాన్ని ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. ఇక మీరు ఎక్కడికి వెళ్ళినా
ఉద్యోగాలకు వెళుతున్న సంతోషముగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయ్యో వెళ్ళాలా, స్కూల్కి వెళ్ళాలా. ప్రైజ్ ది లార్డ్. హాలిడేస్ అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే అసలు 2-3 రోజులు వెళ్ళలేరు. ఏదో కుంటి సాకులు చెప్తుంటారు. వెళ్ళాలా, చదువుకు వెళ్ళాలంటే బాధ, ఎండకు వెళ్ళాలంటే బాధ, వ్యాపారానికి వెళ్ళాలంటే బాధ, ఉద్యోగానికి వెళ్ళాలంటే బాధ. ఇలా పలు విధమైన బాధ, వేదన ఉందా? ఇది మొదలుకొని నా దేవుడు మిమ్మల్ని తోడుకొని వెళ్ళబోతున్నాడు. మీరు సంతోషంగా బయలుదేరి వెళ్ళబోతున్నారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. 430 సంవత్సరాల బానిసత్వం, 430 సంవత్సరాల బానిసత్వం. ఇప్పటికంతా ఈ సమస్య తెగదు, ఇప్పటికంతా ఈ సమస్య సాల్వ్ అవ్వదు అని అలవాటు పడిపోయారు వాళ్ళు. ఇంతే, మన జీవితాలు ఇంతే, మన బ్రతుకులు ఇంతే. ఇక మన బ్రతుకులు మారవు. ఇంతే, మన కోసం ఎవరు రారు. మనం అరవడమే తప్ప, మనం కేకలు వేయడమే తప్ప, మనం కన్నీళ్ళు పెట్టుకోవడమే తప్ప ఇక ఈ సమస్యలకి సొల్యూషన్, పరిష్కారం ఇక రాదు అని అనుకున్నారేమో. 430 సంవత్సరాల తర్వాత వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మోషే అనే నాయకుడిని పంపిస్తే ఐగుప్తంత కలవరాన్ని దేవుడు పుట్టించి ఎవరైతే బాధించారో, వేధించారో వాళ్ళు దండం పెట్టి వెళ్ళండ్రా బాబు అని చెప్తే ఆ పస్కా రక్తం ద్వారా విడుదల పొందిన వాళ్ళు ఉదయకాలం ప్రియులారా బయలుదేరారు. ప్రియమైన వారు సంతోషంగా ఐగుప్తుని విడిచి బయటకు వచ్చారు. చెప్పలు కూడా మందరు గట్టిగా హల్లెలూయా. మరి మీ జీవితంలో ఏ సమస్య మిమ్మల్ని వేధిస్తుందో, ఏ సమస్యలో మీరు దీర్ఘకాలపు వ్యాధులతో, దీర్ఘకాలపు సమస్యలతో మీరు కొనసాగించబడుతున్నారేమో, నా దేవుడు మిమ్మల్ని వెలుపలకు రప్పించబోతున్నాడు. సంతోషంగా దేవుడు ఈ మాసంలో నేను నడిపించబోతున్నాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రపంచమంతా కరువు. ఈ కరువు కోర నుండి ఎలా బయటికి రావాలో అల్లాడిపోతున్న పరిస్థితి. ఆహారం ఎక్కడుంటే అక్కడ పరిగెత్తుతున్న కుటుంబం యాకోబు కుటుంబం. కరువు కోరలో చిక్కుకున్నారు. ప్రేమైన ఒక శుభవార్త వాళ్ళకి వినిపించింది. యోసేపు బ్రతికే ఉన్నాడు, యోసేపు సజీవుడిగా ఉన్నాడు, యోసేపు బ్రతికే ఉన్నాడు, యోసేపు ఏలుబడి చేస్తున్నాడు. ప్రపంచానికి ఆహారాన్ని పంచగలిగిన స్థానంలోనికి యోసేపు చేరుకున్నాడు, యోసేపు బ్రతికే ఉన్నాడనే వార్త వినిపించినప్పుడు ఆ 70 మంది ఉత్సాహంగా కరువులో నుండి వెలుపటికి వచ్చారు. ఆమెను చెప్పండి గట్టిగా. మరి మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారా? అప్పుల బాధలతో బాధపడుతున్నారా? ఏదో కరువులో చిక్కుకున్నారా? దాని నుండి ఎలా బయటికి రావాలో ఆలోచిస్తున్నారా? ఆ దేవుడు ఏదో ఒక అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. కరువులో నుండి నా దేవుడు మిమ్మల్ని వెలుపలికి రప్పించబోతున్నాడు. కరువు కోరల నుండి నా దేవుడు నేను విడిపించబోతున్నాడు. నువ్వు సంతోషంగా బయలుదేరబోతున్నావు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మంచిది. నేను ఒక 2-3 మాటలు మీతో ఈరోజు పంచుకుంటానండి. మనం ఆ తర్వాత ప్రార్థన చేసుకోబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి తోడుకొని పోబడుతున్నాడు, తోడుకొని వెళుతున్నాడు. మనం ఏ స్థితిలోనికి తోడుకొని పోబడతాము, ఏ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళతాడు, ఏ స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తాడు అనే మాటలు మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. మొట్టమొదటి మాట చదవండి. కీర్తనల గ్రంథం 18వ కీర్తన, కీర్తనలు 18వ కీర్తన 18వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆపత్కాలమందు వాడు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలములకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టను గనక ఆయన నన్ను తప్పించెను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను తోడుకొని వచ్చెను. ఆపత్కాలంలో శత్రులందరూ నా మీదకి వచ్చారు, దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఆపత్కాలంలో నేను ఉన్నప్పుడు శత్రులు నా మీదకి వచ్చారు, అప్పుడు దేవుడు నన్ను ఆదుకున్నాడు. ఆయన ఇరుకులేని ఒక విశాలమైన స్థలములోనికి నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకి ఇష్టను గనక ఆయన నన్ను తప్పించాను. ప్రైజ్ ది లార్డ్. మనం తోడుకొని పోబడుతున్నామండి. ఎక్కడికి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు, మనం ఎక్కడికి బయలుదేరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి? హలో, ఎక్కడికి ప్రయాణం అంటారు కదండి ప్రియులారా. మనం తోడుకొని పోబడుతున్నాం, మనం దేవుని చేత నడిపించబడుతున్నాం, మనం బయలుదేరి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తామంటే ఇరుకు లేని ఒక విశాల స్థలంలోనికి ప్రభు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనం అక్కడ ప్రార్థన చేసుకునే వాళ్ళు అప్పుడు క్యాంపస్లో అక్కడ ఇరుకుగా ఉండేది, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఇరుకు అవుతుంది. మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు.
దేవుడు ఇరుకు లేని ఒక విశాల స్థలంలోనికి మనల్ని తోడుకొని పోయే దేవుడు. దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచిస్తే జీవితంలో ఏదో ఇరుకు, ఏదో ఇబ్బంది, ఏదో కఠినమైన సమస్య, ఆ ఇరుకులో చిక్కుకున్నామేమో. పరిశుద్ధ గ్రంథంలో ప్రియులరా, ఓ ఆపదలో చిక్కుకున్న భక్తుడు చెప్పిన మాట రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం. వీరు గోనె పట్ట కట్టుకుని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినము శ్రమయు శిక్షయు దూషణ గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి లేదు. హిజ్కియా స్థితి అది. తలలు పైకెత్తి వినండి. ఈరోజు శ్రమయు శిక్షయు దూషణ గల దినం. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలదు. హిజ్కియా, యూదారాజైన హిజ్కియాకు వ్యతిరేకంగా విరుద్ధంగా అష్షూరు తన సైన్యముతో యుద్ధానికి దిగి వచ్చాడు. శత్రు బలం గొప్పది, శత్రు బలం బలమైనది, హిజ్కియా బలం చాలా కొంచెం. కాబట్టి హిజ్కియా రాజు ఇలా అనుకున్నాడు, ఈ గొడవలని ఎందుకు, రాజీ పడితే సరిపోతుంది కదా, కాంప్రమైజ్ అయిపోదాం. చాలాసార్లు జీవితంలో మనం సమస్యలు ఎదురించలేక, ఆ పోరాటంలో మనం నిలబడలేక కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతుంటాం. లైఫ్లో చాలా వరకు కాంప్రమైజ్ అనమాట. సరేలేక ఏం చేద్దాం, ఇంకంతే, మనం చేసేది ఏముందని కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోతుంటారు. సరే, సమస్యల సంగతి పక్కన పెడితే సాతానుతో కూడా కొంతమంది కాంప్రమైజ్ అయిపోతారు. సాతానా, నా జోలికి నీవు రావద్దు, నీ జోలికి నేను రాను. నేను ప్రార్థన చేస్తే నీకు మంట, కాబట్టి నేను ప్రార్థన చేయను, నువ్వు నన్ను బాధ పెట్టద్దు. అర్థమైందండి? ఆ మధ్య దైవజ లేసన్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, డ్రామా వేస్తూ ఉంటే మేబీ క్రిస్మస్ లేకపోతే ఈస్టర్ ఆ పండుగ సందర్భాల్లో డ్రామా వేస్తూ ఉంటే మరి సైతాన్ వేషం ఒకటి వేసాడంట. సైతాన్ గడ వేషం వేస్తే వీళ్ళందరూ ఫ్యామిలీ అంత, భార్య, ఫ్యామిలీ, తల్లి అందరూ ప్రార్థనకి వెళ్ళారంట. ఈయన వేరే చోట డ్రామాకి వెళ్ళాడు, సైతాన్ వేషం వేశారు. సరే, అక్కడ సైతాన్ వేషం వేసి అక్కడ డ్రామా ముగించుకొని వస్తున్నాడంట. వస్తున్నప్పుడు దగ్గరలోనే చర్చికి, వీళ్ళు ఫ్యామిలీ అంతా చర్చికి వెళ్ళింటారు. వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ చేంజ్ చేసుకోకుండా సైతాన్ గడ వేషంలోనే వస్తున్నాడంట. వస్తే అప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడంట. ఏమనంటే, సంగమా, మనం భయపడకూడదు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అని వాక్యం చెప్తుంటే ఈ సైతాన్ వేషం వేసుకుని కూడా ఆ గుమ్మలో నిలబడ్డాడట. పాస్టర్ గారికి దడబుట్టి, సంగమా, ఊపిరింటే ఉప్పు అమ్ముకొని బతుకుతాం, బతుకుంటే బలిసినాక అమ్ముకున్నా, బలిశాక అమ్ముకున్నా బతుకుతాం అని చెప్పేసి ఆయన ఇంకొక గుమ్మముల నుండి వెళ్ళిపోయాడట. ఎందుకు వెళ్ళాడని ప్రజలంతా తిరిగి చూస్తే సైతాన్ నిలబడినాడు గుమ్మలో. అందరూ పారిపోయారంట, కానీ ఒక ఆమె మాత్రం ధైర్యంగా కూర్చున్నదంట. అప్పుడు ఆ సైతాన్ వేషం వేసుకున్నాడు తిన్నగా వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడంట. కూర్చుంటే, నన్ను చూస్తే నీకు భయం లేదా అన్నాడంట. నా సైతాన్ అనుకోండి ప్రసన్నకి, సైతాన్, నన్ను చూస్తే నీకు భయం లేదంటే అప్పుడు అంటదంట, సాతానా, నీవంటే నాకు ఎందుకు భయం, ఎందుకంటే నేను నీ బిడ్డనిగా ఉంటుందట. అర్థమైందండి? మరి చర్చికి వచ్చా, చర్చిలో ఉన్నానే కానీ నేను నీ బిడ్డనే, బుద్ధులన్నీ నీ బుద్ధులే నాయి, అచ్చో నిన్ను పోలే నన్ను నడుచుకుంటున్నాను, నీవు దొంగతనం చేస్తావు, నేను దొంగతనం చేస్తాను, నీవు దరిద్ర పనులు చేస్తావు, నేను అంత నీ పోలికలే నాకు అని చెప్తా ఉంటే అన్నీ చెప్పిందంట. ఆమె చేసిన దుర్మార్గమైన పనులన్నీ చెప్తుంటే అప్పుడు ముఖానికి వేసిన ఆ మాస్క్ తీస్తే ఎవరో కాదు, వాళ్ళ ఆయనే. చాలామంది లైఫ్లో సాతాన్తో కాంప్రమైజ్ అయిపోతారు. సో హిజ్కియా చూస్ చేసుకునే మార్గం కూడా అంతే, కాంప్రమైజ్ వెళ్ళిపోతాం. ఎందుకు ఈ గొడవలు, యుద్ధాలు, దెబ్బలు, బాధలు, ఇవన్నీ ఎందుకని? ఏం కావాలి నీకు? అష్షూరు నీకేం కావాలి? అష్షూరు రాజు నీకేం కావాలి? సన్హెరీబు నీకేం కావాలి? ఇదిగో దేవాలయంలో ఉన్న వెండి బంగారం అంతా తీసుకొచ్చిస్తున్నాను నీకు, నువ్వు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను, సంధి చేసుకుందాం అనుకున్నాడు. ప్రియులరా, శత్రువుకి నీతి ఉండదు, శత్రువుకి నీతి ఉండదు. సరే, వాడి దగ్గర తిన్నాము కదా, సరే పోదామని వెళ్ళలేదండి, నీతి లేదు. నీతి తప్పిన మాటలన్నీ మాట్లాడి, దుర్మార్గపు మాటలని మాట్లాడుతుంటే, అరే ఇది పబ్లిక్కి తెలిస్తే బాగోదు, పబ్లిక్ తెలిస్తే మనం మాట్లాడుకుందాం అంటాడు హిజ్కియా రాజు. కానీ పబ్లిక్లో హిజ్కియాను అవమానపరచాలని, దేవుణ్ణి అవమానపరచాలని,
ఈ ప్రశస్త రాత్రి నిన్ను అల్లరి పాలు చేయాలని, నిన్ను అన్య జనుల మధ్యలో నవ్వుల పాలు చేయాలని, నీ కుటుంబాన్ని నలుగురు మధ్యలో నవ్వుల పాలు చేయాలని ఒకవేళ నీ శత్రు పొంచి ఉన్నాడేమో, భయపడవద్దు. ఇరుకున పడి ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? శ్రమ వచ్చిందా? ఇది ఒక శిక్షలాగా భావిస్తున్నావా? పిల్లలు పుట్టవచ్చిరు కానీ కనుటకు శక్తి చాలదంటే ఒక గర్భిణీ స్త్రీ ఆ ప్రసవ కాలం వచ్చినప్పుడు ఆ బిడ్డను కనడానికి ఆమెకి శక్తి లేకపోతే ఆమె ఎలా వేదన చెందుతుందో అలాంటి ఒక పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు హిజ్కియా రాజు. మనం ఆరాధిస్తున్న దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. ఒక్క దూతను పంపించాడండి. 1,85,000 మందిని ఒక్క దూత చంపేశాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రియరా, ఈ సందర్భంలో, ఈ కాన్సెప్ట్లో, ఈ చరిత్రలో మనం చదువుతుంటే వారికి విజయం కలగడానికి, అతడు జయం పొందడానికి, దేవుని దూత తన కోసం దిగి రావడానికి, దేవుడు తన పక్షాన యుద్ధం చేసి ఆ ఇరుకైన పరిస్థితుల నుండి విశాల స్థలంలోనికి తీసుకురావడానికి, ఆ ఇరుకులో నుండి విడిపించడానికి, ఆ శిక్షను తప్పించడానికి, ఆ శ్రమల నుండి విడిపించడానికి గల కారణాలు ఏంటి? దేవుడు హిజ్కియాకు నేర్పిన అనుభవాలు ఏంటి? దేవుడు ఫార్ములా ఏంటి? దేవుడు ఏ ఫార్ములాని ఇచ్చాడు? ఏ ఫార్ములా ద్వారా ఆయన వెలుపలకు వచ్చాడు, విశాల స్థలంలోనికి వచ్చాడు? తను తెలిసింది ఏంటంటే కాంప్రమైజ్ అయిపోదాం, ఏదో డబ్బు ఇచ్చేసి మేనేజ్ చేద్దాం అనుకోడు. వీలు పడలేదు అది. కొన్నిసార్లు మన కష్టార్జితను ఖర్చు పెట్టి, డబ్బు ఖర్చు పెట్టి, ఏంటి మనుషులతో చెప్పించి కాంప్రమైజ్ చేద్దామంటే కొన్ని కార్యాలు జరగవు. కానీ దేవుడిచ్చిన ఫార్ములా, దేవుడిచ్చిన ఆలోచనని ఫాలో అయ్యాడండి హిజ్కియా రాజు. ఏంటి ఆలోచన అంటే, చదవండి 18వ అధ్యాయం 36వ వచనం చదవండి. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం చదవండి. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇవ్వవద్దని రాజు సెలవిచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. శత్రుకి నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వద్దు. తలలు పైకెత్తి చూడండి. శత్రువు వాగుతున్నాడా? ప్రత్యుత్తరం ఇవ్వద్దు, మౌనంగా ఉండు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, శత్రువులు ఉన్నారా? అడగండి పక్కన వాళ్ళని, శత్రువులు ఉన్నారా? మాట్లాడద్దు, మౌనంగా ఉండు. ప్రైజ్ ది లార్డ్. శత్రువు దగ్గర కూర్చొని ఏంటంట, ఏంటి ఆంటీ ఏంటి వద్దు. సార్ ఆయన చాలా మాట్లాడుతున్నాడండి, చాలా మాట్లాడుతున్నాడు సార్, హిజ్కియా గారు చాలా మాట్లాడుతున్నాడండి, నీచంగా మాట్లాడుతున్నాడు. ఓకే, మాట్లాడాడు. వాగుతున్నాడంటే వాగని, వాడికి సాగుతుంది, వాగని, మాట్లాడని, నీవు మౌనంగా ఉండు. మీరు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు. ఇది దేవుడు మనకు నేర్పిన పాఠాలు ఇవి. ఆనాడు హిజ్కియాకు నేర్పాడు, ఈరోజు నీకు నేర్పుతున్నాడు. శత్రు సమస్యలు, పోరాటాలు ఉన్నాయా? మౌనంగా ఉండు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇది చెడు కాలము గనక బుద్ధిమంతుడు ఓరక ఉంటాడంట. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఇదే కాలం అండి, ఇది చెడిపోయిన కాలం, చెడిపోయిన మనుషులు, చెడిపోయిన విషయాలు, చెడిపోయిన పరిస్థితులు మన లోకంలో చూస్తాం. సో ఈ చెడు కాలంలో మనం చేయాల్సింది ఊరక ఉండు, మౌనంగా ఉండు. మన ఊరక నిలబడి చూస్తూ ఉంటే దేవుడి రక్షణ కార్యాలు కలిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. దుర్మార్గుడు నీవు మంచి మాటలు చెప్పినా, అట్లా కాదు బ్రో, ఇట్లా కాదు బ్రో, అట్లా కాదు సిస్, ఇట్లా కాదు బుస్ అంటున్నాం అనుకోండి, వాళ్ళకి మంచి చెప్పినా వాళ్ళకి చెడుగానే అనిపిస్తుంది. అట్టున్నప్పుడు నువ్వెందుకు పందుల ముందు ముత్యాలు చల్లడం ఎందుకు? నీ విలువ ఎరగని వాళ్ళు, నీ విలువ తెలియని వాళ్ళ దగ్గర నువ్వు మంచి మాటలు చెప్పిన వాళ్ళకి అపార్థమే అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు నువ్వెందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకు? ప్రయాసపడడం ఎందుకు? వాడికి నచ్చ చెప్పాలని నువ్వు ట్రై చేయడం ఎందుకు? ఎందుకంటే వాడు అవమానపరచాలనే కంకణం కట్టుకున్నాడు, నిన్ను అల్లరి చేయాలనే కంకణం కట్టుకున్నాడు, నిన్ను బజారుకి ఈడవాలనే కంకణం కట్టుకున్నాడు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని సిద్ధపడిపోయాడు, నిన్ను నీ పిల్లల్ని బాధించాలని సిద్ధపడిపోయాడు. బాధ పెట్టడమే వాడి యొక్క ఉద్దేశం అయినప్పుడు అతనితో నీవు కూర్చొని వ్యాజ్యం ఆడడం, వాడికి నీవు వివరించి చెప్పడం, అరటిపండు ఒలిసి అందించేటట్లు అవసరం లేదు. మౌనంగా ఉండమని బైబిల్ చెప్తుంది. హిజ్కియా సార్ వాడు చాలా మాట్లాడుతున్నాడు సార్, మనం మౌనంగా ఉంటే ఎట్లా? పబ్లిక్ ఏమనుకుంటారంటే మాట్లాడినిరా బాబు, మాట్లాడి, వాడికి ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వద్దు. మనం మౌనంగా ఉంటే ప్రభు మాట్లాడడం ప్రారంభిస్తాడు. చెప్పండి కూడా అందరు గట్టిగా. హల్లెలూయా. కొన్నిసారి భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి.
అమెరికా వాళ్ళు సర్వే చేసి చెప్పిన మాట ఏంటంటే, ఏదైనా ఒక సమస్య, ఒక ప్రాబ్లం వచ్చింది భార్యాభర్తల మధ్యలో, అవి మాట్లాడుతుంటే పెరుగుతూ ఉందనుకోండి, అది క్లియర్ అవట్లే, అప్పుడు ఒక చిన్న గ్యాప్ తీసుకొని 72 అవర్స్ మౌనంగా ఉండిపోండి. ఆమె భార్యాభర్తలకు ఏదో ఒక చిన్న పాయింట్ మీద, ఏదో ఒక విషయం మీద ఆమె ఏదో అంటుంది, నీవేదో అంటున్నావు, నీవేదో అంటున్నావు, అది తెగట్లా. అందుకే ఒక 72 అవర్స్ గ్యాప్ తీసుకోండి. అంటే 72 అవర్స్ అంటే ఎన్ని రోజులు క్యాలిక్యులేట్ చేయండి. ఒక 3 days అనమాట. 3 days ఆ టాపిక్ మాట్లాడొద్దు అంటే తలుపులు వేసుకుని ఉండమని కాదు, ఆ టాపిక్ డిస్కస్ చేయొద్దు. ఏదో ఒక ప్రాబ్లం మీ ఇద్దరికి మధ్యలో గొడవ, ఓ 3 hours, ఒక 3 days, ఓ 72 hours దాని గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్నారనుకోండి, ఆ తర్వాత ఆ సమస్యలకు పరిష్కారం వస్తుందండి. అమ్మాయిని చెప్పండి అది గట్టిగా. అది ఇప్పుడు సర్వే చేసి వాళ్ళు చెప్పారు, కానీ బైబిల్ మనకి ఎప్పుడో చెప్పింది. ప్రత్యుత్తరం ఇవ్వద్దు, సమస్యల ప్రత్యుత్తరం ఇవ్వద్దు, పోరాటాల ప్రత్యుత్తరం ఇవ్వద్దు, శ్రమల ప్రత్యుత్తరం, ఇరుకున పడి ఉన్నావా ప్రత్యుత్తరం ఇవ్వద్దు, మౌనంగా ఉండు. సియోనులో మౌనముగా ఉండుట దేవుని స్తుతించుటే. ఆమెను చెప్పండి గట్టిగా. యేసుప్రభు మౌనాన్ని చూసి పిలాతు ఆశ్చర్యపోయాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 5వ వచనం, తర్వాత చదవండి. 15వ అధ్యాయం 5వ వచనం. పిలాతు యేసుప్రభు మౌనంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైనా మాట్లాడాయా? వాళ్ళు అన్ని చెప్తున్నారు, వాళ్ళు అన్ని మాటలు చెప్తున్నారు, నీవు మౌనంగా ఉంటే అది నిజమే అవుతుంది. నేను కూడా నీకేం సహాయం చేయలేను, నీవేమైనా మాట్లాడితేనే కదా నేనేమైనా చెప్పడానికి. మాట్లాడు బ్రదర్, మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడకపోతే ఎట్లా? వాళ్ళు నీ మీద ఇన్ని నిందలు మోపుతున్నారు, నీవు నిర్దోషి అని నాకు తెలుసు, నీలో ఏ తప్పు లేదని నాకు తెలుసు, కానీ నీవు మౌనంగా ఉంటే నేను కూడా ఏం చేయలేను, దయచేసి మాట్లాడమంటుంటే యేసయ్య మౌనంగా ఉంటే పిలాతు ఆశ్చర్యపోయాడంట. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇరుకున ఉన్నావా? ఇబ్బందులు ఉన్నావా? శిక్ష అలా అనిపిస్తుందా? ఇరుకున పడి ఉన్నట్లు నీకు అనిపిస్తుందా? శ్రమ అని అనిపిస్తుందా? ఓ గర్భిణీ స్త్రీ కలిగినంత వేదన నీకు కలుగుతుందా? సమస్యల సుడిగుండాలో చిక్కుకున్నావా? ఆనాడు హిజ్కియా ఏం చేశారు తెలుసండి? ప్రత్యుత్తరం ఇవ్వద్దు, మౌనం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మౌనంగా ఉన్నాడు. రెండవదిగా 19వ అధ్యాయం 1వ వచనం, అదే రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన వస్త్రాన్ని చింపుకొని గోనె పట్ట కట్టుకుని దేవుని మందిరానికి వెళ్ళి, గృహ నిర్వాహకుడగు చూడండి, తన వస్త్రాన్ని చింపుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఎక్కడికి రావాలి? నీవు ఇరుకులో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందులో ఉన్నప్పుడు, అది శిక్షగా నీకు అనిపిస్తున్నప్పుడు, నీవు శ్రమలో ఉన్నప్పుడు, శక్తి లేని దీన స్థితిలో నీవు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏం తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, దేవుని మందిరానికి వెళ్ళండి అని చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలండి మనం? దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సన్నిధిని వెతకాలి. సమస్యలు విన ఏం మా ప్రార్థనకు రాలేదంటే మనసేం బాగలేదంట. మనసు ఏం బాగలేదు పాస్టర్ గారు. బాగలేనప్పుడే కదమ్మా వెళ్ళాలి. చాలా బాధగా ఉంది పాస్టర్ గారు అంటారు, అప్పుడే కదమ్మా వెళ్ళాలి ప్రార్థనకి. సమస్యలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, నిందలు వస్తున్నప్పుడు, శిక్షను అనుభవిస్తున్నప్పుడు, శత్రు దూషిస్తున్నప్పుడు సైలెంట్గా దేవుని మందిరానికి వెళ్ళి తన వస్త్రాన్ని చింపుకొని దేవుని అసలు సాగిలపడి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సో కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధికి రండి, దేవుని మందిరానికి దూరం కావద్దు, దేవుని ప్రసన్నతలో ఉండండి. భూమి మీద ఉన్న వాళ్ళందరిలో సాత్వికుడు ఎవరండి? చెప్పాలి. డౌటా? భూమి మీద ఉన్న వాళ్ళందరూ సాత్వికుడు ఎవరండి? మోషే. అసలు మోషే బిగినింగ్, తన ఆరంభ దినాలు తీసుకుంటే సాత్వికుడేనా? కోపం, ఆ మనిషి కోపం వస్తే మనిషిని కొట్టి చంపేశాడు. మనకు కూడా కొన్నిసార్లు కోపం వస్తే మనం ఏం మాట్లాడతాం మనకే తెలియదు కొన్నిసార్లు. మీరు ఇది జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి కానీ వాళ్ళతో మాట్లాడితే, మీరు ఎందుకు వచ్చారంటే నరహత్య చేసి వచ్చి ఉంటాడు ఆయన, మనిషిని చంపేశాను. ఎట్లా చంపారంటే ఏం లేదు, కోపం వచ్చింది, ఆ కోపంలో నా భార్యను అట్లా నెట్టాను, వెళ్ళి ఆమె అక్కడ కత్తి పెట్టేదో ఉందంటే దాని మీద పడింది అంటుంది. అర్థమైందండి? అంతే, చనిపోయింది. ఇటు చంపాలనే ఉద్దేశంతో చంపలా,
అటు అటు నెట్టాడు, వీళ్ళు ఏ గోడకు తగలడము లేకపోతే ఏ కాలువలో పడడం. ఇదే వాడు కావాలని చేసింది కాదండి, పరిగెట్టుకుని మనిషిని చంపింది కాదు. ఆవేశం, కోపం. మోషే ఏంటండి, కోపం వచ్చిందనుకోండి, ఆ కోపంలో ఒక దెబ్బ కొట్టాడండి, అంతే, మనిషి చచ్చిపోయాడు. అట్లాంటి అంత కోపం, మా మనిషిని చంపేంత కోపం మా మోషే నీకు అంటే, అవును నాకు అంత కోపం అన్నాడు. మరి అలాంటి వాడు ఇంత సాత్వికుడిగా మారాడు అంటే దానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండి 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 సాత్వికుడిగా మారిపోయాడు. చెప్పండి కూడా మంది గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. మోషే అన్నం తింటా ఉన్నాడండి, అంతలోపల ఒక ప్రాబ్లం వచ్చింది. అన్నం తింటా ఉన్నాడు, అంతలోపల ఒక సమస్య వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఒక సమస్యలు వచ్చింది, అయ్యో ఒక ప్రాబ్లం వచ్చిందంటే సరే సరేలే అని అక్కడే చేతులు గడిగేసుకొని అడవుడికి ఎక్కడికి వెళ్తాడండి చెప్పాలి, ఎక్కడికి వెళ్తాడు? ప్రభు సన్నిధికి వెళ్తాడు. సన్నిధిలో ఉండి 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 రూపాంతరం చెందాడు. సన్నిధిలో ఉండి 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 మార్పు చెందాడు. ఒకప్పుడు కోపిష్ఠుడే, ఇప్పుడు భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు మోషే. జీవితంలో ఏ పోరాటాలు వచ్చిన ప్రియులారా, దేవుని మందిరపు తలుపులు మనకు తెరవబడి ఉంటాయి. మందిరానికి వెళ్ళండి, సన్నిధికి వెళ్ళండి, సన్నిధిలో కనిపెట్టండి, ప్రార్థించండి. అప్పుడు నీవు ఇరుకులో ఉన్నావేమో, ఆ ఇరుకుల నుండి నా దేవుడు నిన్ను విశాలమైన స్థలములోనికి తోడుకొని పోబోతున్నాడు. చెప్పండి కూడా మందిరం గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చదవండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం చదవండి. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయు ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా. ఎవరితో కలిసి ప్రార్థన చేశాడు తెలుసండి? ప్రవక్త అయిన యెషయాతో కలిసి ప్రార్థన చేశాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. ప్రవక్తలతో, దైవ సేవకులతో కలిసి ప్రార్థన చేసే అనుభవం. ఆమె తలల పైకెత్తి వినాలి. ఎవరితో కలిసి ప్రార్థన చేశాడు? ఓ ఆపద వచ్చినప్పుడు, ఓ అపాయం వచ్చినప్పుడు, ఓ శిక్ష వచ్చినప్పుడు, శత్రువు మీదికి వచ్చినప్పుడు, శత్రు బలం తనను భయపెట్టినప్పుడు, శత్రు తన మాటలతో దూషించినప్పుడు, ఓ ప్రసవేదన పడే స్త్రీ వేదన పడుతున్నట్లు వేదన పడుతున్న సమయంలో ప్రవక్త అయిన యెషయాతో కలిసి ప్రార్థన చేసే ఓ చక్కని అనుభవం హిజ్కియా రాజులో మనం చూస్తాం. హల్లెలూయా. దైవ సేవకులతో నిలిచే అనుభవం, దైవ సేవకులతో కలిసి ప్రార్థించే అనుభవం, దైవ సేవకుల మాట విని ఆ ప్రకారంగా అనుసరించే అనుభవం మనకు ఉండాలి. ఆమె ఈ కొంతమంది సేవకుల్ని ఏదో ఒకటి అంటూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, దుర్భాషలు మాట్లాడు ఉంటారు. వాళ్ళ సంగతి మనకు పక్కన పెడితే ప్రవక్తలు, ఆత్మ సంబంధమైన సేవకులు, ఆత్మ సంబంధమైన సేవకులు, దేవుని చేత పిలువబడిన వాళ్ళు, అపోస్తులు. బైబిల్ చెప్తుంది అపోస్తుల బోధలోను సహవాసంలోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉన్నారు. ఎవరితో కలిసి ప్రార్థించాలి? అపోస్తులతో కలిసి ప్రార్థన. అపోస్తులు అంటే ఎవరంటే పిలువబడిన వాళ్ళు, పంపబడిన వాళ్ళు, యేసుతో ఉన్నవాళ్ళు. వాళ్ళ బోధ, ఈ అపోస్తులు ఎవరి దగ్గర నేర్చుకున్నారు బోధ అంటే? యేసుతో ఉన్నవాళ్ళు. వాళ్ళు యేసయ్య దగ్గర నేర్చుకున్న బోధ అది. వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు ఈ బోధ అంటే? యేసుతో ఉండి యేసుతో ఉండి యేసుతో ఉండి నేర్చుకున్న బోధ. ఆ రోజులో గ్రంథాలు లేవు కదండి. ఆ రోజులో అప్పటికి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఇంకా రాయలేదు కదండి. ఆ రాయని సమయంలోనూ కూడా యేసుతో వాళ్ళు ఉన్నారు కనుక అనుభవాల్ని సంఘానికి నేర్పితే, యేసుతో వాళ్ళు ఉన్న అనుభవాల్ని సంఘానికి బోధిస్తే ఆ అపోస్తల బోధలో వాళ్ళు నిలిచి ఉన్నారు. కాబట్టి దైవ సేవకుల ఆలోచన, ప్రార్థన పరులైన దైవ సేవకుల ఆలోచన తీసుకోవాలి. ఆమె హల్లెలూయా. ఒక ఇంటికి వెళ్ళాడు ఒక సేవకుడు, పెద్దిల్లు అది, ఒక పెద్దిల్లు అండి, పెద్ద బంగ్లా, పెద్దిల్లు. ఆ ఇంట్లో వాళ్ళు పాస్టర్ గారు రండి ప్రార్థన చేయండి, చాలా అప్పులు ఉన్నాయి, చాలా భారంగా ఉన్నాయి, చాలా కష్టంగా ఉన్నాయి, ప్రార్థన చేయండి అన్నారంట. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి మామూలుగా అయితే ఏమంటారు, ఏం కాదులేమ్మా ధైర్యంగా ఉండండి బ్రదర్, మీరు అప్పిచ్చేవాళ్ళుగా ఉంటారు కానీ చెప్పాలి, అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేయవారుగా ఉండరు, దేవుడు మీకు సాయం చేస్తారని చెప్తారు మామూలుగా ఎవరైనా. నేనైనా అదే చెప్తాను అనుకోండి. కానీ ఆ సేవకుడు అన్నాడంట, బ్రదర్ ఇల్లు సొంతదేనా అని అడిగాడంట. ఇల్లు సొంతదేనా అంటే సొంతదే బ్రదర్ అంటే, దీన్ని అమ్మితే ఎంత రావచ్చు అన్నారు. అయ్యా ఇది అమ్మితే ఇంచుమించు ఒక 80 లక్షలు రావచ్చు అన్నారు. అప్పు ఎంత ఉందన్నారు. ఒక 50 లక్షల దాకా ఉన్నాయండి అన్నారు. వెంటనే ఇల్లు అమ్మేసి
అప్పు తీర్చేయండి, మిగిలిన 30 లక్షలు ఉంటుంది కదా, ఆ 30 లక్షలతో ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ అయిపోండి అన్నాడంట. పాస్టర్ గారు అండి ప్రార్థన చేయమంటే ఇట్లాంటి ఆలోచన చెప్తారని అనలేదు ఆయన. అలాగే పాస్టర్ గారు మీరు ఏం చెప్తారో అలాగే చేస్తామని వెంటనే 80 లక్షలకి ఆ ఇల్లు అమ్మేయడం జరిగింది. అప్పులతో సమస్యలు పెట్టుకొని దినదినం బంగ్లాలో ఉన్న నెమ్మది లేకుండా ఉండడం కన్నా తను అమ్మేయడం మేలు కదా అని చెప్పేసి 80 లక్షలకి ఆ ఇంటిని అమ్మేయడం జరిగింది. ప్రైజ్ లార్డ్. ఆ ఇల్లును అమ్మేసి 50 లక్షల అప్పులు తీర్చేశారు. 30 లక్షలతో ఒక అపార్ట్మెంట్ తీసుకొని దాంట్లో ఉండడం ప్రారంభించాడు. మెంటలీ స్ట్రెస్ అనేది తగ్గింది. అంతకుముందు క్షణక్షణం భయం, అప్పుల బాధ, ఎవరు వస్తారో, ఏం చెప్తారో, ఏం చెప్పాలో అని భయంతో బతుకుతున్నాడు. ఇప్పుడు ఆ భయం లేదు. ఇల్లు చిన్నదే కానీ నెమ్మదిగా బ్రతుకుతున్నారు. గొప్పింట్లో ఉండి అప్పులతో, బాధలతో, కలవరాలతో బతుకుడు చిన్న ఇంట్లో నెమ్మదిగా బతుకుతున్నాడండి, నెమ్మదిగా జీవిస్తున్నాడు. ఆ తర్వాత కాలక్రమేణా ప్రభు ఆశీర్వదించాడు. దైవ సేవకులు మాటకు లోబడ్డాడు కనుక ఆయన ఏంది నాకు ఆలోచన అనుకుంటా సేవకుని మాట విని దాన్ని ఫాలో అయ్యాడు కనుక కొంత సమయం గడిచిన తర్వాత ప్రియులారా దేవుడు అతన్ని దీవించి అతని వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. ఆ తర్వాత 2 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాడు. చెప్పలు కూడా మాదిరి గట్టిగా హల్లెలూయా. 80 లక్షలు ఇల్లు పోయింది అని బాధపడలేదండి. సేవకుడు ఒక ఆలోచన చెప్పాడు, మీరు ఎందుకు ఇలా రుణ బాధలు బాధపడుతున్నారు, సమస్యలకు ఒక పరిష్కారం చెప్పాడు, దాన్ని ఫాలో అయ్యారు. ఇల్లు అమ్మి నాకు ఇమ్మంటే సరే అది వేరే విషయం. ఇల్లు అమ్మి నాకు ఇచ్చేమన్నా పాస్టర్ గారు, ఇల్లు అమ్మి నీ అప్పులు తీర్చుకో, అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండు. ఈ అప్పులుంటే నువ్వు బయటికి వెళ్ళావు, పని చేయలేవు, ఎవరితో మాట్లాడావు, క్షణం భయంతో బ్రతకాలి. ఇలా భయంతో బ్రతకడం కన్నా స్వతంత్రంగా ధైర్యంగా బ్రతకడానికి ఒక మార్గం దేవుడు ఉంచాడు కదా, సాల్వ్ చేసుకోమన్నాడు. సాల్వ్ అయిపోయింది అంతేకా. ప్రైజ్ లార్డ్. ఇంకొక పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదండి, హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే అతనికి డాక్టర్లు వైద్యం చేసేదంతా చేశారండి. ఇంక చివరికి ఆయన బతకడం కష్టమని అనిపించేసింది. ఇంక అనవసరంగా డబ్బులంతా వేస్ట్ కదా అని ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పారు. బాగా వీక్ అయిపోతున్నాడు. అప్పటికే ఓ రోజు ఎవరో సేవకుడు ప్రార్థన చేయడానికి కోసం ఆయన దగ్గరికి వెళ్ళి, పెద్ద అయినా ఏం కాదు భయపడద్దు, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని ప్రభు అన్నాడు, ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు, నీవు ఆ మాటని మనసులో అనుకుంటా ఉండు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా అనండి చూద్దాం. నన్ను స్వస్థపరిచే యెహోవా నీవే యేసయ్యా అనండి. నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే యేసయ్యా అనండి. నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే యేసయ్యా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నన్ను స్వస్థపరిచే దేవుడు యేసయ్యా అని చెప్పండి. నన్ను స్వస్థపరిచే దేవుడు యేసయ్యా, ఆయనే నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఆయనే నన్ను బాగు చేస్తాడు. యేసయ్యే నన్ను బాగు చేస్తాడు. యేసయ్యే నన్ను బాగు చేస్తాడు. సరే పెద్ద ఆయన యేసయ్యే నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరిచే దేవుడు నీవేనయ్యా, నన్ను స్వస్థపరిచే దేవుడు నీవేనయ్యా, నన్ను అనుకుంటా ఉన్నాడండి. ఆరోగ్యం అప్పటికే క్షీణించిపోయింది కనుక డాక్టర్లు అన్నారు ఇంకా అనవసరం మెడిసిన్స్కి అంతా ఇంకా పని చేయదు, ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ఆయన చనిపోయే స్టేజ్కి వచ్చాడు, ఎప్పుడైనా పోవచ్చు ప్రాణం అని. ఆక్సిజన్ అంత బెటర్ కదండి, అవన్నీ తీసేశారు. ఊరికే ఎన్ని రోజులు పెట్టినా ఇంకా ఆయన బతకడం కష్టమని మెడిసిన్ అంతా ఆపేశారు. ఆ తర్వాత ఆక్సిజన్ అంతా కూడా తీసేశారు. అప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా చెప్పారంట, నాన్న మరి ఇక తీసుకెళ్ళిపోండి అంటే, సరేనండి నేను ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చి బాడీని తీసుకెళ్తాను, మరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏర్పాట్లను చూసేసి వస్తానని కొడుకు వెళ్ళాడండి. సాయంకాలం చీకటి పడుతుంది, రేపు మార్నింగ్ వచ్చి బాడీని తీసుకెళ్తాను అంటే ఆల్మోస్ట్ బాడీ చల్లబడిపోయింది, ఇంక లేదు, ఇంకా దాదాపుగా చనిపోయినట్టే. సరే ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే మరి బంధువులు, గ్రామం అది పల్లెటూరు గ్రామం, మా బంధువులు రక్త సంబంధికులు అందరూ చెప్తే అందరూ బోర్ అని ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఐస్ బాక్స్కి ఆర్డర్ చేశారండి. ఆ బాక్స్ వచ్చిన తర్వాత ఇళ్ళ ముందు టెంట్లు అవన్నీ వేస్తారు కదండి, ఆ టెంట్లన్నీ వేసుకొని ఆ ఏర్పాట్లు అన్నింటిలో ఉన్నారు. మార్నింగ్ బాడీ తీసుకొస్తారు. గోతులు తీసేవాడు కూడా మాట్లాడారు, వాడికి ఒక కోటర్ కూడా ఇప్పించారు. ఎక్కడ చోటు గోతులు పెట్టాలో చూశారు. పాస్టర్ గారు కూడా కబురు పెట్టారు, అయ్యా నాన్నగారు ఆల్మోస్ట్ వాళ్ళు పోయారు, ఇంక రేపు మార్నింగ్ తీసుకొచ్చుకుంటాం, మీరు కొంచెం తొందరగా రావాలి, కొంచెం మీ మ్యాక్స్ కూడా పంపించండి, మీ సవాల్ మోసుకెళ్ళే బండి ఉంటుంది కదా అది కూడా తీసుకురండి అంటే అంతా అందరూ ప్రిపేర్ అయిపోయారండి. సరే ఇప్పుడు వెళ్ళి తీసుకురావాలని అనుకుంటా ఉన్నారండి. ఈయన ఆటో దిగి వస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏం జరిగింది నానా నీవేనంటే నేనేరా.
ఎట్లా వచ్చావు నాన్న నువ్వు, హాస్పిటల్లో చచ్చిపోయావు కదంటే నోరుమై. నిజమేరా, మీరందరూ మాట్లాడుకుని నాకు వినబడతా ఉంది, ఎక్కడ అయిపోయింది ఇంకా అయిపోయింది అంటుంటే నాకు దడబుట్టింది. అప్పుడు వెంటనే ఆ పాస్ట్ గారు మొన్న ప్రార్థన చేసి చెప్పాడు కదా, నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే నేనే అని అన్నాడు కదా, అది చెప్పడం స్టార్ట్ చేశాను. ఇక అయిపోయింది, నా ప్రాణం కూడా పోతున్నట్టు, నా దేహం నుండి ఆత్మ బయటకు వస్తుంటే అనిపిస్తుంది. డాక్టర్ చెక్ చేస్తుంటే అన్నీ నాకు తెలుస్తూ ఉంది, ఎక్కడో తెలుస్తుంది. మేము ముఖాలు కూడా బోసర కనబడుతుంది. డాక్టర్ వచ్చేసి కళ్ళు ఇట్టు అన్నాడు, అవన్నీ నాకు తెలుస్తూ ఉంది. ఇక నేను ఫిక్స్ అయిపోయాను, ఇంక నేను చనిపోతున్నాను, నాకు ఫిక్స్ అయిపోయాను. నువ్వు కూడా సరే వెళ్ళి పెట్లు మాట్లాడాలని అంటున్నావు, నాకు ఫిక్స్ అయిపోయినప్పుడు నాకు ఒకవైపున భయం, ఇంకొక వైపున దేవుడి మీద నమ్మకం వచ్చి నన్ను స్వస్థపరిచే యెహోవా నీవేనయ్యా అంటుంటే సడన్గా నాకు ఓపిక వచ్చింది. చిన్నగా లేచి కూర్చున్నాను. చూస్తే హాస్పిటల్ ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఇంకా నేను ఇక్కడ ఉంటే నన్ను తిన్నగా మార్చురికి పంపిస్తారామని భయపడి లేచి చిన్నగా దిగి వచ్చి బస్ ఎక్కి లార్ సెంటర్లో దిగి అక్కడ ఆటో ఎక్కేసి చిన్నగా వచ్చారు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున వాక్యం దైవ సేవకుని నోట ప్రభు పలికించిన మాట నమ్మండి, విశ్వసించండి, దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ మొదలు గట్టి ఇరుకులో నుండి విశాలమైన స్థలంలోనికి ప్రభు తీసుకురాబోతున్నాడు. విశాలమైన స్థలంలోనికి తీసుకురాబోతున్నాడు. దానికి దేవుడు నేర్పించింది ఏంటంటే హిజ్కియాకి, ఒకటి సమస్యలు ఎదుట ఉన్నప్పుడు మౌనంగా ఉండడం, సమస్యలతో మాట్లాడకూడదు, సాతానుతో మాట్లాడకూడదు. సైతాన్ గారి దగ్గర కూర్చోబెట్టుకుని కొంతమంది సైతాన్ ముందు కుర్చీలు వేసుకొని, దయ్యం పట్టిన వాళ్ళ ముందు కుర్చీ వేసుకొని కూర్చొని, చెప్పు నీ పేరేం చెప్పు అంటే నా పేరా అంటుంటుంది. చెప్పు అంటుంటారు వీళ్ళు. దాంతో ఎందుకురా మాట్లాడడం? ప్రైజ్ లార్డ్. చెప్పు అది నిజం చెప్తుందా చెప్పండి. నా పేరా అంటుంటా, పేరే చెప్పు అంటుంటారు. ప్రైజ్ లార్డ్. అర్థమైందండి. ఆ చిన్న పిల్ల కూడా తెలిసింది, చూశారండి. నీ పేరు ఏంటంటే మొత్తం మీద అది చెప్తుంది, నా పేరు సుమతి అంటుంటుంది. ప్రేమైన వాళ్ళారా, సైతాన్ గడతాం 2 గంటల సేపు కూర్చున్నాడు ఒక పాస్టర్ గారు సైతాన్ ముందు కూర్చొని. నేను అన్నాను, ఆ 2 గంటలు ఇక్కడ కూర్చోకపోతే వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చో. ప్రభు సన్నిధిలో కూర్చుంటే చీకటి శక్తులు ఏవి నీ ఎదుట నిలబడదు. చెప్పండి కూడా మొదలు గట్టి. దాని పేరుని ఏమైతే ఎందుకు వస్తే నీకేమైంది చెప్పండి? నీ పని. సాతానా తొలగిపో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, తొలగిపోమని ఆజ్ఞాపించాలి. కానీ నీ పేరేంటి, ఎందుకు వచ్చావు, ఏం కావాలి నీకంటే, నాకు రక్తం కలిపిన అన్నం కావాలి. ఇప్పుడు యాడ్ నుండి తెచ్చేది రక్తం, అర్థమైందండి. సరే ఉదయాన్నే తెద్దామంటే మేకను కోసారు, ఎప్పుడు మానిగి అయిపోయింది సెక్షన్. ఇప్పుడు యాడ తెచ్చేది? ఇంకొకటి ఆలోచన చెప్తాడు, అన్నా కారం కలిపి పెట్టండి అన్నా. అర్థమైందండి. ఎవరు మాటకి లోబడాలి మనం. అన్న కారం కలపండి అన్నా అంటే దానికి తెలియదా సైతానికి కారం కలిపి? ప్రేమైన వాళ్ళరా, సాతాను క్రియ. మౌనంగా ఉండు నువ్వు, అంతే. దాంతో డిస్కషన్ ఏంటి? దాంతో మనకేంటంటే డిస్కషన్. రెండోదిగా దేవాలయాన్ని విడిచిపెట్టొద్దు, ఆలయంలో ఉండండి. మూడోదిగా ప్రియులారా, సేవకులతో నిలబడి ప్రార్థించండి. సేవకుల సలహాలు తీసుకోండి, సేవకుల ఆలోచన తీసుకోండి, సేవకుల ప్రక్కన నిలిచి ప్రార్థించే సామర్థ్యాన్ని సంపాదించుకోండి. సేవకులతో సత్సంబంధం, దైవ సేవకులతో సహవాసం, ఈ అనుభవాలు మనం సాగిపోతున్నప్పుడు ఇరుకులో ఉన్నావా? నా దేవుడు ఇరుకు లేని విశాలమైన స్థలములో నేను తోడుకొని పోబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. త్వరగా చదవండి, ముగిస్తాను నేను. ఇంకొక 2 మాటలు చెప్పి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనం. వారి యందు కరుణించు దేవుడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండైనను వారికి తగలదు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీటి బుగ్గల ఎద్దుకు దేవుడు మనల్ని తోడుకొని వెళతాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి, ఈ మే మాసంలో నా దేవుడు మనల్ని నీటి బుగ్గల ఎద్దుకు, లేకపోతే నీటి ఊట ఎద్దుకు ప్రభు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనుషులందరూ చేత వెలివేయబడి, ఊర్లో ఉన్న వాళ్ళతో వెలివేయబడి,
సమరియా స్త్రీ, నేను గతంలో కూడా మీకు చెప్పానండి, సమరియా పట్టణం మనుషులందరి చేత తృణీకరించబడిన పట్టణం. సమరియా ప్రజలు వాళ్ళు ఇష్టపడి బ్రతుకుతున్న బ్రతుకు కాదు, వాళ్ళు ఇష్టపడి ఉంటున్న ఊరు కాదు అది, వాళ్ళు ఇష్టపడి కోరుకున్న ఊరు కాదు అది, వాళ్ళు ఇష్టపడి జీవిస్తున్న జీవితం కాదు అది. మనుషుల చేత బలవంతంగా నెట్టివేయబడి, మనుషుల చేత బలవంతంగా ఆ బ్రతకడానికి నెట్టివేయబడిన పరిస్థితి. ఎందుకమ్మా ఈ పని చేస్తున్నావు అని అడిగితే, ఇది నేనుగా ఎంపిక చేసుకున్న జీవితం కాదు పాస్టర్ గారండి. ఏ ఆడపిల్ల కూడా ఇలాంటి ఒక బతకాలని కోరుకోదు. పరిస్థితులు నన్ను ఇలా ఈ స్థితికి నెట్టివేసింది. ఈ గోతులు పడిపోయాను, వెలుపలికి వచ్చే మార్గం నాకు కనబడలా. ఈ పనిలో ఉండి అలవాటు పడిపోయింది జీవితం. ఇక నేను బయటకు వచ్చి కూడా చేసేది ఏముందని దీనిలో అలవాటు పడి బ్రతుకుతున్నాను. మనుషులు నన్ను బలవంతంగా ఈ పనిలోనికి నెట్టివేస్తారని కొందరు. నా కన్న తల్లియే నన్ను ఈ పని చేయడానికి ప్రేరేపించి, నా కన్న తల్లి దగ్గరుండి ఈ పనులు నా ద్వారా చేయిస్తుంది. ఈ పని నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా నా కన్న తల్లి నన్ను బలవంతంగా ఈ పనిలోనికి నెట్టివేసింది. నా తల్లిని ఎదిరించలేక, నా తల్లికి సమాధానం చెప్పలేక శిరస్సు వంచి నేను ఈ బ్రతుకుతున్నాను. ఇది నాకు ఇష్టమైన బ్రతుకు కాదు. ఏదో ఒక రోజు నా లైఫ్లో వెలుగు వస్తుంది, ఏదో ఒక రోజు నేను ఈ ఊబిలో నుండి బయటకు వస్తాను, ఏదో ఒక రోజు నా లైఫ్లో కూడా ఒక మంచి జరుగుతుందని ఆశతో ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఆశతో ఎదురు చూస్తున్నాను అని కన్నీళ్ళు పెట్టుకునే ఆడవాళ్ళు ఎందరో ఉన్నారు. సమరియా పట్టణ ప్రజలు వాళ్ళు ఇష్టపడిన జీవితం కాదు అది. యూదులు వాళ్ళని నీచంగా చూసేవాళ్ళు, కులం పేరు చెప్పుకొని, మతాన్ని పేరు చెప్పుకొని వాళ్ళని చాలా నీచంగా చూసేవాళ్ళు, అంటరాని వాళ్ళ క్రింద చూసేవాళ్ళు. వాళ్ళు వాళ్ళు త్రాగిన నీళ్లు త్రాగితే మనకేదో అంటరానితనం వస్తుందని, లేకపోతే వాళ్ళు సోకిన గాలి కూడా మాకు తాకూడదని భావించే భేదాలు చేసే మనుషులు, మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని నీచంగా చూసే ఒక స్థితిలో వాళ్ళు, నీచంగా చూడబడుతున్న స్థితిలో వాళ్ళు ఉన్నారు. అదే సమరియా పట్టణం. ఏదో ఒక రోజు వస్తుంది, మాకోసం ఒక మెస్సయ్య వస్తాడు, ఆయన మమ్మల్ని కూడా మా జీవితంలో కూడా వెలుగును నింపుతాడని ఆశతో ఎదురు చూస్తున్న పట్టణం అది. ఆ పట్టణంలో ఆ మనుషుల చేత తృణీకరించబడిన స్థితిలో ఉన్న స్త్రీయే సమరిస్తారు. వాళ్ళే తృణీకరించబడిన వాళ్ళందరూ కలిసి ఒక అమ్మాయిని తృణీకరిస్తే ఆవిడే సమరియా స్త్రీ. ఆమె చేసే పనులను బట్టి దూరంగా పెట్టారు. ఓ రోజు ఆమె యాకోబు బావి దగ్గరికి వచ్చిందండి. ఆమె అనుకునేది ఇది యాకోబు బావి అని. యాకోబు బావి, ఆ యాకోబు బావి కూడా యాకోబు త్రాగి, ఆ బావి నీళ్ళు తాను తాగి, తన పిల్లలు తాగి, ఏంటండి వాళ్ళు తిని, వాళ్ళు తాగి, వాళ్ళు మిగిలిందని వీళ్ళకి ఇచ్చారు. ఫ్రెష్గా వాళ్ళ కోసం సిద్ధపరిచింది కాదు. వాళ్ళు తిని, వాళ్ళు తాగి, వాళ్ళు అనుభవించి, ఇంకెందుకులే మనకు వద్దనుకునేది వీళ్ళకి విడవబడింది. వాళ్ళే అదే సమరియల బ్రతుకది. వాళ్ళు కట్టుకొని వాళ్ళకి విరక్తి పుట్టి ఆ తర్వాత తీసుకోమని విసిరి పారేస్తే ఆ వస్త్రాన్ని తొడుక్కునే అనుభవం. వాళ్ళు తిని మిగిలిందని పట్టుకెళ్ళమ్మా, 3 రోజుల క్రితం వండాను, ఇది ఫ్రిడ్జ్లో పెట్టాము, ఇంక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి వండుకొని తినడానికి వీలు లేదు, తీసుకెళ్ళి పిల్లలకు పెట్టమంటే దాన్ని తెచ్చుకొని తన పిల్లలకు పెట్టుకునే స్థితి కొందరిది. వాళ్ళు తిని, వాళ్ళు వాడుకొని, ఈ బండి నేను వాడాను, 10 సంవత్సరాలు వాడాను, ఇది పట్టుకెళ్ళు, ఇవి వాడుకోమంటే దాన్ని తెచ్చుకొని వాడుకునే స్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న సమరయ స్త్రీ సరే ఏదో ఒకటి ఆధారం కాదని యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. ఆ యాకోబు బావి ప్రక్కనే ప్రియుల జీవజలపు బుగ్గ అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. చెప్పలు కూడా మొదలు గట్టిగా నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెన్నడు దప్పికొనడు. ఈ బావి నీళ్లు త్రాగిన వాడికి మరలా దప్పికొంటారేమో, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు దప్పికొనడు. నేనిచ్చు నీళ్లు నిత్య జీవం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఆనాడు ఆమె జీవితం మారిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మిమ్మును నీటి బుగ్గలు ఎదుగు నడిపించబోతున్నారు. వాక్యం అనే నీటి బుగ్గ, పరిశుద్ధాత్మ అనే నీటి బుగ్గ ఉబుకుతూనే ఉంటుంది వాక్యం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. 25 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను. 25 సంవత్సరాలు నాకు తెలిసి 25 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా తోటి దైవ సేవకులు చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మీరు కూడా ఇంచుమించు దగ్గర 50 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని, హోసన్న మందిరానికి సంబంధించిన వాళ్ళు ఇంచుమించు 40-50 ఏళ్ళ నుండి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వింటూనే ఉన్నామండి. వినే కొద్దిగా నీటి బుగ్గ అదండి, చేదు కొద్దిగా వస్తూనే ఉంటుంది. చప్పట్లు కూడా అందరు గట్టిగా హల్లెలూయా. ఇది మన జీవితాన్ని మార్చే వాక్యం. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాన్ని రూపాంతరం వైపు నడిపించే వాక్యం. 25 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను నేను. 25 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నా తోటి దైవ సేవకులు చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మీరు కూడా ఇంచుమించు దగ్గర 50 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని, హోసన్న మందిరానికి సంబంధించిన వాళ్ళు ఇంచుమించు 40-50 ఏళ్ళ నుండి దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. వినే కొద్దిగా
అగస్టిన్ అని ఒక దైవ సేవకుడు ఉన్నాడండి. అగస్టిన్ అని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. తను నీచమైన బ్రతికాడు. ఆ తర్వాత ప్రభు నమ్ముకున్నాడు. దేవుడిని నమ్ముకున్న తర్వాత అతనికి శరీరం మీద విజయం సాధించలేకపోయాడు. తన బాడీ మీద విజయం సాధించలేకపోయాడు. శోధనలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ వేలో వచ్చాడు కదండి. ఆ పాత స్వభావాలు తొంగి చూస్తూనే ఉంది. పూర్ణంగా దేవునికి అప్పగించుకోలేకపోయాడు. ఆ తప్పుడు ఆలోచనలు అతన్ని కలవరపరుస్తూనే ఉండేది. ఇక్కడ కూడి వచ్చిన మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్నారేమో. పైకి మనం భక్తిగా కనబడుతున్నా కొన్ని కార్యాలు జయించలేకుండా అవి మనల్ని వెంటాడుతూనే ఉన్న పరిస్థితులు మీరు ఉన్నారేమో. మీకోసం ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు, సరే మనుషుల మధ్యలో ఉంటే, మనుషులను చూస్తుంటే మనకు అలాంటి చెడు ఆలోచన వస్తుందేమో అని మనుషులకు దూరంగా ఉందామని ఒక కొండ మీదకి వెళ్ళిపోయి మనుషులు ఎవరితో మాటలు లేకుండా దూరంగా వెళ్ళిపోతే మనకు ఈ చెడు ఆలోచన రాదేమో అనుకుని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి 3 రోజులు కూర్చున్నాడండి. ప్రియ ఒక 2 రోజులు ఓకే, కానీ 3వ రోజు మరలా చెడు ఆలోచన స్టార్ట్ అయిందనమాట. చెడు ఆలోచన వచ్చింది. అప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను ఎలా ఈ దేహాన్ని ఎలా జయించేది, ఈ శరీరాన్ని ఎలా జయించేది అంటే దేవుని వాక్యం ఆయన్ని దర్శించింది. దేవుని వాక్యం మాట్లాడిందండి. అప్పుడు ఆయన ప్రభుత్వం ఇలా ప్రార్థన చేస్తాడు, దేవా నా కళ్ళు నీ కళ్ళులాగా, నా చెయ్యి నీ చెయ్యిలాగా, నా వ్రేళ్ళన్నీ నీ వ్రేళ్ళులాగా, నా తల నీ తలలాగా, నా గుండె నీ గుండెలాగా రూపాంతరం చెందాలని ప్రార్థన చేశాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. అలా ప్రార్థన చేసి తన దేహాన్ని ప్రభుకు అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. వాక్యాన్ని బట్టి దేవుడు జీవజలపు బుగ్గ ఎందుకు ఆయన నడిపించాడు, వాక్యం ఎందుకు దేవుడు నడిపించాడు. ఆ వాక్యం అతను పనిచేయడం ప్రారంభించిందండి. ఆ తర్వాత ఆలోచనలన్నిటి మీద విజయం సాధించాడు. ఆ తదుపరి కాలంలో ప్రజలు ఆయన సెయింట్ అగస్టిన్ అని పిలిచారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏ అగస్టిన్ అండి? పరిశుద్ధుడైన అగస్టిన్. చెప్పట్లు కూడా అందరూ గట్టిగా. దేవుని వాక్యం అనే నీటి బుగ్గ ఎదుగు ప్రభుని నడిపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అనే నీటి బుగ్గ ఎదుగు దేవుని నడిపించబోతున్నాడు. నీ నడక మారబోతుంది, నీ ఆలోచనలు మారబోతుంది, నీ శరీరం మీద నీవు గొప్ప విజయాన్ని సాధించబోతున్నావు. విజయోత్సవాలతో నా దేవుడు నిన్ను ఊరేగించబోతున్నాడు. విజయోత్సవాలతో దేవుడు ఊరేగించబోతున్నాడు. లోకం మీద, శరీరం మీద, సాతాను మీద దేవుడు నీకు జయం అనుగ్రహించబోతున్నాడు. నువ్వు యేసులా మారబోతున్నావు. చప్పట్లు కొట్టినందుకు గట్టిగా. యేసులాగా, యేసుక్రీస్తు ప్రభుల వారిలాగా ఆయన మనసు, ఆయన ఆలోచన, ఆయన హృదయం, ఆయన క్షమించే మనసు, ఆయన ప్రేమను ధారాళముగా దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. నీటి బుగ్గల ఎదుగు ప్రభు నేను నడిపించునుగాక. ఇంకొక చిన్న మాట, జకరియా ప్రవచన గ్రంథం 8వ అధ్యాయం ముగింపు మాట. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి, ముగిస్తాను నేను. సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూర్పు దేశము నుండి పడమటి దేశం నుండి నేను నా జనులను రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకు వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడై ఉందును. ఇది నీతి సత్యమును బట్టి జరుగును. యెరూషలేములో నివసించుట కొరకే వారిని నేను తోడుకొని వచ్చేదను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడ నివసించడానికి ప్రభు మనల్ని తీసుకొస్తాడు చెప్పాలి. ఎక్కడ నివసించడానికి? యెరూషలేము అంటే సమాధానము అని అర్థం. ఏంటంటే అర్థం? ఈరే షాలేం యెరూషలేం. షాలేం అంటే సమాధానం, ఈరే అంటే దేవుడే చూచుకుంటాడు, షాలేం అంటే సమాధానం, యెరూషలేం అంటే సమాధానం, ప్రభువే చూచుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎక్కడ నివసించడానికి తీసుకొచ్చాడంటే సమాధానం ఉన్న స్థలములో మనం నివసించాలని ప్రభు మనల్ని తీసుకురాబోతున్నాడు. సమాధానపు స్థితిని మన జీవితంలో ప్రభు స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కోసం కనిపెట్టండి. పరిశుద్ధాత్ముడు నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. ప్రియులరా, సమాధానంగా ఉన్నప్పుడు మనం శక్తిని పొందుకుంటాం. భౌతికంగా శక్తి, ఆత్మీయంగా పరిశుద్ధాత్మ శక్తి. ఆమె చెప్పండి అది గట్టిగా. సమాధానంగా ఉండి చూడండి, మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. మాట్లాడి ఆయాస వస్తుంది ఫాస్ట్ గారు. గొడవబడి ఆయాస వస్తుంది ఫాస్ట్ గారు. కొత్తగా పెళ్ళి అయింది, ప్రేమించి 8 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8 ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సమస్య వాళ్ళకి ఒకటే గొడవలు, సమాధానం లేదు. సరే మా దగ్గరకు వచ్చారు. ఏంటి బ్రదర్, ఏంటి, ఎందుకు సమస్య? ఒక బాబు ఉన్నాడు,
పెళ్ళయింది. ఒక 2-3 ఇయర్స్ నుండి ఒకటే గొడవ, భయంకరమైన గొడవ. ఒక చిన్న బాబు ఉన్నాడు. విడాకులు తీసుకోవాలనుకున్నారంట. మా దగ్గరికి వచ్చారు. అన్న వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. వీళ్ళు రావాలని లేదు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. అన్న కొంచెం ప్రార్థన చేయండి అన్న, కొంచెం చెప్పండి అన్న, వీళ్ళకి చిన్న పిల్లోడు ఉన్నాడు అన్న, 8 ఏళ్ళు లవ్లో ఉన్నారు. 3 ఏళ్ళైనా పెళ్ళి వద్దన్నా చేసుకున్నారన్న. వాళ్ళు వేరు మనం వేరన్నా, వాళ్ళ మతం వేరు మా మతం వేరన్నా. కానీ ఈ పిల్ల హింస పెట్టి మొత్తం మీద చేసుకుని చిన్న పిల్లోడు బాబు పుట్టాడన్న. ఇప్పుడు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు. పిల్లోడు ఏమైపోతాడన్న, కొంచెం చెప్పండి అన్న నాతో అంటే, అప్పుడు నేను సరే మాట్లాడదామని వాళ్ళని పిలిస్తే వాళ్ళిద్దరు అన్నారు, అన్న మీరు ప్రార్థన చేస్తే మేమిద్దరు విడిపోయేటట్లు ప్రార్థన చేయండి. మా అమ్మ నాన్నకు బుద్ధి లేదు, చెప్తుంటే వినిపించుకోవట్లే, వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు. మేము విడిపోయేటట్లు కొంచెం నీవు గట్టిగా ప్రార్థన చేయి. ఆ ముస్లిం మొఖాలు కూడా చెప్పండి, నా వల్ల కాదు. వీడితో నేను కలిసి కాపురం 8 ఏళ్ళు లవ్లో ఉంది. మరలా ఇదేం లవ్ నాకు అర్థం కావట్లేదు. ఆయన కూడా సార్ నాది కూడా అదేనండి, నేను కూడా అంతే సార్, ఆమె కాదు నాది కూడా అదే, ప్రార్థన చేయండి మీరు, వాళ్ళు కూడా చెప్పండి, మా అత్తమామ కూడా చెప్పండి. నేను అప్పుడు సరే మాట్లాడదాం, కానీ అసలు మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఏంటంటే, పెళ్ళి అయిన కొత్తలో వాళ్ళు ఏదో వేరే ప్రాంతానికి వెళ్తున్నారండి, ఉద్యోగం అయితే వేరే చోటుకి వెళ్తున్నారు. వాళ్ళ అమ్మ లగేజ్ సర్దుతూ ఉంది. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి దీన్ని పెట్టుకోమ్మాయి, ఈ పచ్చళ్ళు పెట్టాను, ఇదిగో ఈ జంతికలు పెట్టాను, ఇక్కడ అరిసెలు పెట్టాను, ఇక్కడ అవి పెట్టాను అని సర్దుతూ ఉంది బ్యాగు కూతురికి. అల్లుడేమో భోజనాన్ని కూర్చున్నాడు, కొత్త అల్లుడేమో భోజనాన్ని కూర్చున్నాడు. ఈ అమ్మేమో పాపం ఈమెకి సర్దుతుంది, అమ్మాయి ఇది తీసుకెళ్ళు, పచ్చడి తీసుకో, ఇది మామిడికాయ పచ్చడి, ఇది ఊరగాయ, ఇది పలాంది, ఇది ఆవుకాయ, ఇది దోసకాయ, ఇది ఆ కాయ ఈ కాయ అని చెప్తా ఉంది మొత్తం కదా. అక్కడ సర్దుతూ ఉంటే పాప ఆయన భోజనాన్ని కూర్చుంటే వడ్డించి వచ్చారు. మళ్ళీ ఆయనకి ఏదైనా అవసరమేమని వాళ్ళమ్మ లోపల ఉంటూ పని మనిషి మున్నెమ్మని ఉంటుంది, మున్నెమ్మ అల్లుడు గారికి భోజనం వడ్డించాను, ఏదైనా అవసరమేమో చూసుకోమని అన్నిందంట. అర్థమైందండి? అంటే ఇక్కడ సర్దుతుంది కదండి. మా మునమ్మ కొంచెం అల్లుడు గారికి ఏదైనా కావాలేమో చూడమంటే అల్లుడు గారు అంటారు, నేనెవరిని, నేనేమన్నా మునమ్మ మొగుడినా, నాకు మునమ్మ వడ్డించాలా? ఓ అయామ్ ఎవరు అనుకుంటున్నారు అసలు మంచి మర్యాద ఉందా వీళ్ళకి అని మనసులో ఊగిపోయాడు పాపం. మునమ్మ వద్దు, మునమ్మ బావగారండి, బావ అంట, బావ కాదండి బావగారు అన్నాడు. పో అని అంటే అంతలోపల భార్య వచ్చేసి ఏమైందండి మునమ్మ మీద ఎగబడుతున్నాడండి అంటుంటే, నేను మునమ్మకు మొగుడినా నీకు మొగుడినా? నువ్వు నా మొగుడివిగా, మరి నాకు నీ వడ్డించాలా మునమ్మ? అయ్యో సర్దుతున్నాడు సార్, సర్దుతుందండి అమ్మ, సరుకులు సర్దుతూ ఉందంటే అంతే. ఇదే మీ క్రైస్తవులు అంటే, అందుకే నాకు ఒళ్ళు మండుతుంది. మా అమ్మ చెప్తూనే ఉంది, ఈ క్రైస్తవులు అంతా ఇంతే, మీ తల్లిదండ్రులు అసలు వాళ్ళకి బుద్ధి ఉంది, అసలు అల్లుండి గణపతి ఇట్లా మాట్లాడంటే అంతేనండి. మున్నెమ్మ వడ్డించడానికి పోయింది అంతే. ఇక మీ అమ్మ నాన్నకు బుద్ధి లేదు అది ఇదని ఏదో అనేసరికి ఏమనింది, అసలు నీ మనిషివేనా అసలు? పెళ్ళికి ముందు ఏమన్నావు, నీలాంటి ఒక అందమైన బొమ్మని కనియించిన నా అత్త అని అంత మాట్లాడారు. ఇప్పుడు నీకు అలా వచ్చిందా అని చెప్పి మాట్లాడి అసలు నీవెంత, నీ బతుకు నాకు తెలుదా, మీ అమ్మ సంగతి నాకు తెలుదా, మీ అమ్మ సంగతి నాకు తెలీదా అని ఇట్లా మాట్లాడుతూనే ఉన్నారు, కాపురం చేస్తూనే ఉన్నారు, కాపురం చేస్తాను. అంతలోపల ఒక కొడుకు పుట్టాడు. నేను అన్నాను, బ్రదర్ అసలు ఇది పెద్ద మ్యాటరా, ఇది పెద్ద విషయమా, 8 ఏళ్ళు ప్రేమలో ఉన్నారంటారు, ఇదేనండి మీరు? ప్రైజ్ లార్డ్. క్షమించి చూసుకోండి, అక్కడ క్లోజ్ చేయండి. ఆ మున్నెమ్మ టాపిక్తో క్లోజ్ చేసేయండి, దానికి ది ఎండ్ చెప్పండి. ఆ మున్నెమ్మ సబ్జెక్ట్ని ది ఎండ్ చెప్పి ఆ తర్వాత మీరు ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ చేసి చూడండి. మీ లైఫ్ మహిమ. మీరు నీలో పెద్ద తప్పులు లేవు. ఆమె వచ్చి వడ్డించుంటే బాగుండేది, కొత్త అల్లుడు కాబట్టి. అత్తన వచ్చేసి నాన్న తినమనుంటే బాగుండేది. ఆయన ఎక్స్పెక్టేషన్ అలా ఉంది. ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, ప్రేమించాను అంటున్నావు కదా, క్షమించలేవా? అమ్మాయి ఏదో ఆవేశంలో అనేసాడు,
నీకన్నా బుద్ధి ఉండాలి, ప్రార్థన చేసుకునేదాన్ని కదా, నీకు బుద్ధి ఉండాలి కదా అని బుద్ధి చెప్పి కొంచెం టైం తీసుకోండి, కొంచెం ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ లార్డ్. ఆ తర్వాత ఇద్దరు ఏడవడం ప్రారంభించారండి. ఒక 10 రోజులైతే విడాకులకు వెళ్ళిపోయేవాడు. ఆ విడిపోయిన కుటుంబాన్ని దేవుడు సమాధానాన్ని స్థాపించాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యెరూషలేములో ఉండాలి. సమాధానం మన జీవితంలో ఉంటే శక్తిని పొందుకుంటాం. అది భౌతికమైన శక్తి, అది ఆత్మీయ శక్తి. యెరూషలేములో మనం ఉన్నామనుకోండి, సమాధానంగా మనం బ్రతుకుతున్నాం అనుకో, సమాధానాన్ని కాపాడుకోవాలి మనం. అప్పుడే మనం శక్తిగా ఉంటాం, అప్పుడే బలముగా ఉంటాం. భౌతికమైన శక్తి, ఆత్మీయ శక్తి. యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఇదిగో చెప్తున్నాను నీకు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. షిమి, నోటికి వచ్చేంత వాగావు, నీకు వార్నింగ్ ఇస్తున్నా. మా నాన్న ఎట్టబడితే మాట్లాడామని తెలిసింది, కానీ నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నా. వాస్తవంగా నాకు వచ్చే కోపానికి కీళ్ళకి ఇరగొట్టి చంపేస్తా, కానీ నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే యెరూషలేమును దాటి బయటికి వెళ్ళదు, బయటికి వెళ్తే మాత్రం అయిపోయింది కథ అన్నాడు. అంతే అంటుంటారని పోయాడు. తీసుకొచ్చారు, కీళ్ళకి ఇరగొట్టారు. ఇక యెరూషలేములోనే మనకు సంరక్షణ. చెప్పండి కూడా మొదలు గట్టిగా. సమాధానంగా ఉంటేనే సంరక్షణ. చెప్పండి, సమాధానంగా ఉంటేనే చెప్పాలి. సమాధానంగా ఉంటేనే చెప్పాలి. నోరు తెరిచి సమాధానంగా ఉంటేనే. సమాధానంగా ఉంటే ఏ జబ్బు రాదు నీకు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, సమాధానంగా ఉండండి, మీకు ఏ రోగం రాదు, కిడ్నీలో రాళ్ళు ఉండదు. ప్రైజ్ లార్డ్. లివర్లో ఫ్యాట్ ఉండదు, గుండెలో హోల్ ఉండదు, రక్తంలో కొవ్వు ఉండదు. సమాధానంగా ఉంటే ఆ సమాధానం మనల్ని సంరక్షిస్తుంది. యెరూషలేము నుండి వెళ్ళవద్దు. ఆమె యెరూషలేములో ఆలయం ఉంది. ఏముందండి? యెరూషలేములో నీవు సమాధానంగా ఉంటే నీవే ఒక ఆలయంగా కట్టబడతావు. హల్లెలూయా. నీవే చర్చ్, నీవే ఆలయం. ఆమె నీవే ఆలయం. నీవు ఆలయంగా మారితే ఆలయంలో 2 స్తంభాలు ఉన్నాయి. ఏంటి ఆ స్తంభం? చెప్పాలి. బోయాజు యాకీను. బోయాజ్ అంటే బలము, యాకీన్ అంటే ఫలము. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీవే ఒక ఆలయముగా మారుతావు. సమాధానంగా ఉంటే నువ్వు ఆలయంగా కట్టబడతావు. ఏ సమాధానమే లేదు, ఎక్కడ కట్టబడతావు చెప్పండి. అప్పుడు నీలో 2 బలమైన స్తంభం, ఫలభరితమైన స్తంభం, బలమైన స్తంభం. బలవంతుడుగా మారుతావు, ఫలభరితమైన వ్యక్తిగా మారుతావు, ఆలయంగా కట్టబడతావు. యెరూషలేములోనే ఆలయం. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ కట్టబడతారండి. సమాధానం ఎక్కడుంటారో అక్కడ కాపాడబడతారు. సమాధానం ఎక్కడుంటుందో అక్కడ శక్తిని పొందుకుంటారు. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన 4 మాసాలు మీ కృపలో దాచి కాపాడారు. ఈ 5వ నెల మీరు మాకు ప్రాప్తింప చేశారు. ఈ మొదటి దినం మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ పాద సన్నిధికి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఏర్పాటు చేయబడిన ఈ ప్రత్యేక ప్రార్థనా కూడిక మీరు ప్రారంభించి పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ సారథ్యములో సమస్తమును నడిపించారు. అందుకు నీకు స్తోత్రము నాయన. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా ఘనమైన మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నారు. ఈ నెలలో మా పట్ల మీకున్న నిత్యమైన సంకల్పం ఏమై ఉన్నదో మీ సేవకుల ముఖాంతరములో నుంచి శ్రేష్టమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి మధురమైన మీ మాటలు బహుతేటగా ఒక్కొక్కరి అంతరంగముతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు సంతోషముగా బయలువెల్లుడి, సమాధానముతో నేను తోడుకొని వెళుదునని చెప్పని వాగ్దానం చేశారు. తండ్రి నీకు స్తోత్రం. భూమి ఆకాశములు గతించిన మీ మాటలు ఏవి గతించిపోవు నాయనా. ప్రతి మాట నీ ప్రజల జీవితాల్లో ఫలభరితంగా మార్చే దేవుడిగా మీరు మాకు ప్రత్యక్షమైనందుకై నీకు స్తోత్రం. మా పితరులు 430 సంవత్సరాలు
కఠినమైన బానిసత్వంలో ఉండగా బానిస బ్రతుకుల్లో నుంచి పస్కా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించి ఉన్నతమైనటువంటి తండ్రి ఆశీర్వాదకరమైన ప్రయాణములో మీరు పయనింపు చేస్తూ వచ్చినందుకై నీకు స్తోత్రం. యాకోబు కుటుంబం కరువులో ఉండగా విడిపించి మీరు తోడుకొని వచ్చారు నాయన, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నీ సన్నిధికి చేరి వచ్చినటువంటి అశేష ప్రజావాహినితో మీరు మాట్లాడుతూ వచ్చిన మధురమైన మీ వాక్కులను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఏ అనుభవాల్లో ఏ స్థితికి తోడుకొని వెళ్ళాలో మీ మనస్సులో ఉన్న ఆలోచనలు వాక్యపు వెలుగులో మాతో బహుతేటగా మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రం. ఇరుకులో మేము మొరపెట్టగా మీరు మమ్మల్ని ఆదుకొని విశాలమైన స్థలములోనికి మమ్మల్ని తోడుకొని రావాలని మీరు సంకల్పించారు. అందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రజల యొక్క స్థితిగతులన్నిటినీ పరిస్థితులన్నిటినీ ఎరిగినటువంటి దేవుడు నాయన, మాట్లాడిన వాక్కులను బట్టి నేను స్తుతిస్తున్నాం. మా పితరుడైనటువంటి హిజ్కియా జీవితంలో ఎదురైనటువంటి ప్రతికూలతలో మీ సన్నిధిని సమీపించి నీ పాదాలు పట్టుకొని శ్రమలో తండ్రి మిమ్మల్ని మొరపెట్టి వేడుకొని ఉండగా ప్రత్యక్షమైనటువంటి దేవుడివి. ఇదిగో దేవా, ఎదురైనటువంటి పోరాటములో కలుగుతున్న శ్రమలో మేము మౌనం వహించి నీ సన్నిధిలో మేము ఉండాలని చెప్పని మీరు సెలవిచ్చి ఉన్నారు. అందుకు నీకు స్తోత్రం. వదుకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల వల్లే ఎలా మీరు పిలాతు ఎదుట మౌనంగా ఉన్నారో, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రతికూలతలు వచ్చినప్పుడు మేము మౌనంగా ఉండాలని మీరు మమ్మల్ని బలపరిచినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, కృప చూపండి అయ్యా, కృప చూపండి నా దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధిలో ఇరుకులో నుంచి విశాలమైనటువంటి అనుభవాల్లోకి ఈ నెల మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని తోడుకొని వెళ్ళబోతున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దయాళుడా, నీకు స్తోత్రాలు నాయన. నీటి బొగ్గల ఎద్దుకు మమ్మల్ని తోడుకొని వెళ్ళాలని మీరు సంకల్పించారు. అలనాడు సమరయ స్త్రీని తన స్థితిగతులన్నిటిని కూడా మార్చి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాల్లో మీరు తోడుకొని వెళ్ళారయ్యా. అందుకు స్తోత్రం. మీ వాక్యం ధారాళంగా మా హృదయాలలో నింపుకొని నీ ఆత్మ ప్రవాహంలో మా జీవితాలు కొనసాగించుకునేటట్లుగా దేవా, నీటి బొగ్గల ఎద్దుకు మమ్మల్ని తోడుకొని వెళ్ళమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. కృప చూపుండేసయ్యా. యెరూషలేముకు తోడుకొని వెళ్తానని చెప్పిన మీరు సెలవిచ్చి ఉన్నారు. సమాధానము, క్షేమము, ఆశీర్వాదము మీ సన్నిధిలో అనుభవిస్తూ మీ కృపలో జీవించేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట వినినటువంటి ప్రతి వారి హృదయాలలో పరిశుద్ధాత్ముడా మీరు ఫలభరితంగా మార్చమని వేడుకొనుచు ఉన్నాం. నీ ప్రజల స్థితిగతులన్నిటినీ ఎరిగిన దేవుడు నాయన, ఇరుకుని విశాలంగా మార్చి ఉన్నతమైన స్థితిలోకి మీరు తోడుకొని వెళ్తున్నందుకై స్తోత్రం. నీటి బుగ్గల ఎద్దుకు మమ్మల్ని తోడుకొని వెళ్తున్నందుకై స్తోత్రం. సమాధానకరమైన అనుభవాలకు నడిపించబోతున్నందుకై మమ్మల్ని తోడుకొని వెళ్తున్నందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, వాక్యాన్ని బోధించిన మీ సేవకుల్ని తండ్రి, మా ఆత్మీయ నాయకుల్ని మరింత కృపతోను అభిషేకంతోను ఆరోగ్యముతోను మీరు నింపి వేవేల మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చి రాబోతున్న రోజుల్లో యజమానుడా ఘనమైన పాత్రగా మీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఇంతవరకు మీ సన్నిధి కాంతి మా మీద ఉదయింపు చేసి ఆశీర్వాదకరంగా ఈ కూడికిని మీరు జరిపించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకొని నజరేయుడైన యేసు ప్రశస్త నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు మన వల్లే సకల పరిశుద్ధులకు దేవుని కృప నిరంతరం మనకు తోడై ఉండి ఆశీర్వదించి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా.